ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తామన్నా. ఏ టీం సపోర్ట్ చేస్తారు? ఆర్సీబీ. ఆర్సీబీ అంటే మరి పంజాబ్ టీ షర్ట్ అన్న పంజాబ్ అంటే ఫ్రీ వస్తుంది అన్న, ఆర్సీబీ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, అందుకే అందుకోసం వేసుకోలేదంట. ఓకే, మరి ఆర్సీబీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది సారి? ఆర్సీబీ పర్ఫార్మెన్స్ 9 టీమ్స్ కంటే బెటరే ఉంది అన్న. ఫస్ట్ వచ్చారు, క్వాలిఫై అయిపోతారు, కప్పు కూడా ఈసారి మందే. ఓకే, మరి మొన్న విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ డకౌట్ అయినప్పుడు చాలా మంది ట్రోల్స్ చేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అన్న విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ డకౌట్ అయినప్పుడు కన్ఫర్మ్ నెక్స్ట్ మ్యాచ్ 100 కొడతారన్న. అది మనం తరతరాలు చూస్తుంది. ఆయన బ్యాటింగ్ చాలా బాగుంటది. యాక్చువల్గా చాలా బెస్ట్ బ్యాట్స్మెన్ చూడాలంటే. ఈసారి ఆరెంజ్ క్యాప్ కూడా ఆయనకే వస్తుంది. ఎంతమంది ట్రోల్ చేసినా కూడా ఆయన ఆరెంజ్ క్యాప్ కొడతాడు. ఈసారి కప్పు కూడా ఆర్సీబీదే. మరి నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, దాని గురించి ఎంత వెయిట్ చేస్తారు? ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కన్ఫర్మ్ డామినేట్ చేస్తాను. ఆర్సీబీ ఈజీ చెప్తున్నా, ఆర్సీబీ విన్ అన్న. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 కొడతాం రా మేము అంటున్నారు. నా 300 కాదు కదా, 200 కూడా కొట్టారు. మరి స్వింకింగ్ భూవి పర్ఫార్మెన్స్ ఎట్లుంది బౌలింగ్? భూవి కన్ఫర్మ్ 2+ వికెట్స్ అన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. అంటే పగతోటి తీస్తావంటావా? పగతోటి దిగాడు కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఆ స్వాగ్ అంతా ఉంటాయి కాబట్టి తీసేస్తాం. అసలు ఆర్సీబీ అనేది స్వాగ్ అన్న. అంటే రేపు చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో ఉన్న ముగ్గురు ప్లేయర్స్ కూడా ఆడబోతున్నారు. అభిషేక్, క్లాసన్, విరాట్ కోహ్లీ. ఈ ముగ్గురులో ఎవరు డామినేట్ చేస్తారు అనుకుంటున్నారు? నేనైతే విరాట్ కోహ్లీ అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో స్లాగ్ హిటర్స్, బ్లైండ్ హిటర్స్ అన్న. విరాట్ కోహ్లీ అయితే కన్ఫర్మ్ గా ఆడతాడు కాబట్టి నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటది. ఎలాంటి స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేపు? ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ అయితే కన్ఫర్మ్ 200+ వస్తుంది, విన్నింగ్ చేస్తారు. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ అయితే చేసి 18 ఓవర్స్ లోపల అయిపోతుంది. విరాట్ నుంచి ఎలాంటి నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50+ పక్కా. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు? ఆర్సీబీ. మరి 3 టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాయి కదా, ఇంకో టీం ఏ టీం? నా జీటీ ఎస్ఆర్హెచ్ వచ్చేస్తారు. ఓకే, ఆర్ఆర్ అనుకుంటున్నాను. వైభవ్ సూర్యవంశీ గురించి ఏం చెప్తావు బ్రో? వైభవ్ సూర్యవంశీ అయితే నాకేమనిపిస్తుంది అంటే ఐపీఎల్ ఆడతాడు కానీ ఐసీఐసీలో పోయి కొద్దిగా బైన్ స్టాక్ చేస్తాడు అనిపిస్తుంది. మరి ముంబై వాళ్ళు, చెన్నై వాళ్ళు అస్సాం కి దగ్గరలో ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు? ముంబై, చెన్నై వాళ్ళు అయితే ఇంకా మరడదు అన్న. వాళ్ళు లాస్ట్ 3 years నుంచి అస్సాం దగ్గరలో ఉన్నారు. వాళ్ళకైతే ఐపీఎల్ కనిపించలే. ముంబై కంబ్యాక్ చేయొచ్చు అన్న. మంచి టీం ఉంది కానీ ఫామ్ లో లేరు అంతే. అంటే ఇంత బడా టీమ్స్, ఇంత హైప్ ఉన్న టీమ్స్ కూడా ఇంత వరస్ట్ ఆడడానికి అది ఓన్లీ ప్లానింగ్ లేదన్న ముంబైకి. ఇప్పుడు ముంబైకి ప్లానింగ్ ఉండి ఫామ్ వస్తే అయిపోద్ది. సిఎస్కే అయితే ఇంకా మాట్లాడలేము, ఎవరు లేరు, అందరు చిన్నప్పుడు. ధోని కూడా వెళ్ళిపోయాడు. ధోని అయితే ముస్తాడు అయిపోయాడు, ఏం చేయలేము. కన్ఫర్మ్ అన్న. ఇప్పుడు ఈ ప్లే ఆఫ్స్ మధ్యలోనే రిటైర్మెంట్ పోస్ట్ వస్తుంది అన్న, కన్ఫర్మ్ పక్కా వస్తుంది. మరి నువ్వు నిజంగా ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఇది ఇప్పేమంటే ఇప్పేస్తావా? ఇప్పేస్తా. ఇప్పుడు చూద్దాం. సూపర్ బ్రో. ఒక్కసారి నీ స్టైల్లో ఈసాల కప్ నమ్దే.